హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో ఒక 150 స్క్వేర్ యార్డ్స్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ని చూడబోతున్నామండి. మన గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఉంటుందండి. 30 ఫీట్ రోడ్ అండి. 30 ఫీట్ రోడ్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. ఒక 100 ఫీట్ రోడ్డు కూడా చాలా దగ్గరలో ఉంటుందండి. మనకు అక్కడ షాప్స్ ఉన్న దగ్గరే 100 ఫీట్ రోడ్ అండి. 100 ఫీట్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అండి. 150 స్క్వేర్ యార్డ్స్. ఓకేనా, బోడుప్పల్ చెంగిచెర్ల ఏరియాలో ఉంటుంది. మనం లోపలికి వెళ్దాం. ఇప్పుడు హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తా. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా ఉంటుందండి. పార్కింగ్ ఏరియా చాలా స్పేషియస్ వస్తుంది. కార్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. 2 కార్స్ పట్టే అంత స్పేస్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా, మనకి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ చాలా మంచిగా ఇచ్చారు. అక్కడ టైల్స్ వస్తాయి ఈ విధంగా. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది ఇక్కడ మనకి బోర్ పాయింట్ ఉంది, అక్కడ వాటర్ సంపు. మనకి ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్స్ వేస్తారు పార్కింగ్ ఏరియాలో. అంటే హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ ఉంటుంది. ఈ విధంగా చుట్టూ తిరిగి రావచ్చు. చూడండి టైల్స్ ఏ విధంగా వేసారో, ఎక్సలెంట్గా వేసారు టైల్స్. మధ్యలో గోల్డెన్ కలర్ స్ట్రిప్స్ తోటి చాలా అంటే చాలా బాగున్నాయి. టేక్వుడ్ ఫ్రేమ్ అండి, టేక్వుడ్ డోర్ వస్తుంది మెయిన్ డోర్. ఇది ఫాల్ సీలింగ్. ఓకే, లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఫ్లోరింగ్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది, చూస్తున్నారు కదా. టైల్స్ అవన్నీ తీసుకొచ్చి పెట్టేశారు. ఫ్లోరింగ్ పెండింగ్ ఉందండి, బట్ మిగతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్ వస్తాయి. గ్రానైట్ బార్డర్తో ఉంది విండోస్కి. అండ్ ఫాల్ సీలింగ్. ఇది హాల్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. ఈ విధంగా మనకు ఓపెన్ కిచెన్ వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్లోనే ఓపెన్ కిచెన్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. కిచెన్ కూడా చాలా స్పేషియస్ ఉంది. గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, 2 ట్యాబ్స్, వెంటిలేషన్ కోసం ఎక్సలెంట్గా విండో ఉందండి, ఎగ్జాస్ట్ హోల్. ఓకే, సబ్జెలు, షెల్ఫ్స్ ఇచ్చారు. ఈ విధంగా ఫాల్ సీలింగ్ కూడా ఉంది చూడండి, సూపర్గా. మనకి ఫినిషింగ్ అయిన తర్వాత ఇంకా ఎక్సలెంట్గా కనబడుతుంది. సపరేట్గా దేవుడి గది కోసం చిన్నగా ప్రొవిజన్ ఇచ్చారు ఈ విధంగా. ఓకే, ఇలా వచ్చేస్తే 2 బెడ్రూమ్స్ ఉంటాయి కింద. ఇక్కడ కామన్ వాష్రూమ్ ఉంది. కామన్ వాష్రూమ్ మనకి ఇండియన్ టైప్ ఉంది. కింద హ్యాండిల్స్కి టైల్స్ వేస్తారు. ప్రతి ట్యాప్కి ప్రొవిజన్ ఇచ్చారు. షవర్, గీజర్ పాయింట్ కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి చూడండి. టైల్స్ వస్తాయి పై వరకు, 6 ఫీట్ హైట్ వరకు. అక్కడ వెంటిలేటర్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ ఉంది. ఓకే, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. డోర్స్ మొత్తం చేంజ్ చేస్తారు. వర్క్ నడుస్తుందని ఈ విధంగా టెంపరీ డోర్స్ పెట్టారు. ఫ్రేమ్ మాత్రం టేక్వుడ్ ఫ్రేమ్ ఉంటుంది. ఫ్లష్ అయ్యే డోర్ వస్తుంది. సో ఈ విధంగా ఉంటుందండి. ఇంకా టైల్స్ వస్తాయి. అక్కడ షెల్ఫ్స్ అండి, బీరువాకి ప్రొవిజన్ ఉంది. సో ఈ విధంగా ఫాల్ సీలింగ్ ఉంటుంది. వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్కి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ టైప్ వస్తుంది. టైల్స్ వేయడానికి ప్రొవిజన్లో వదిలిపెట్టారు. ట్యాప్స్కి కూడా ప్రొవిజన్ ఉంది చూడండి. ఆశీర్వాద్ పైప్స్ యూజ్ చేస్తున్నారు ట్యాప్స్కి. ఫాల్ సీలింగ్ కూడా ఉంది వాష్రూమ్లో. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. టేక్వుడ్ ఫ్రేమ్ అండి. సో ఈ విధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. వెంటిలేషన్ కోసం విండో. నార్త్ సైడ్ మనకు మంచి సెట్ బ్యాక్ ఉంటుంది. సో ఈ విధంగా గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుందండి. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ సూపర్గా ఉంటుంది. స్టెప్స్ అండి, గ్రానైట్ స్టెప్స్. మనకి స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వస్తుంది. మనకి స్టెప్స్ కింద కూడా యూటిలిటీ ఏరియా కోసం ఇట్లా ప్రొవిజన్ ఇచ్చారు. మనం ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇది ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా అండి. గ్రానైట్ చూడండి, ఎక్సలెంట్గా ఉంది గ్రానైట్. ఇది సిట్అవుట్ ఏరియా సూపర్గా ఉంటుంది. అండ్ ఈ విధంగా ఫాల్ సీలింగ్ కూడా ఉంది ఇక్కడ. ఇలా వచ్చేస్తే మనకి ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ తోటి గ్లాసెస్ వస్తాయండి, ఎలివేషన్ గ్లాసెస్. చాలా బాగుంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. చాలా వైడ్గా వస్తుందండి డోర్. కంప్లీట్గా టేక్వుడ్ ఫ్రేమ్ అండి. టేక్వుడ్ డోర్స్ వస్తాయి. మొత్తం గ్లాసెస్ వస్తాయి చుట్టూ. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ టైల్స్ వస్తాయి ఈ విధంగా. ఇదంతా టైల్స్ వస్తాయి. నార్త్ సైడ్ మంచిగా సెట్ బ్యాక్ ఇచ్చారండి, వెంటిలేషన్ మంచిగా ఉండాలని. ఇక్కడ నుంచి అక్కడ వరకు కంప్లీట్గా సెట్ బ్యాక్ ఉంది. అండ్ అక్కడ ఒక యూటిలిటీ స్పేస్ కూడా ఇచ్చారు. మనకి ట్యాప్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ యూటిలిటీ స్పేస్ ఇచ్చారు. వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు. మనం లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఇది హాల్ అండి. అక్కడ టీవీ యూనిట్ వస్తుంది. అండ్ అంతా ఫాల్ సీలింగ్ ఎల్ షేప్లో వస్తుంది మనకి ఇక్కడ హాల్. ఇక్కడ నార్త్ సైడ్ మనకి డోర్ ఇచ్చారు. వాస్తు ప్రకారంగా పర్ఫెక్ట్గా ఉంటుంది డోర్ ఇక్కడ. అండ్ వెంటిలేషన్ కోసం ఇలా విండో ఇచ్చారు. యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్ అండి. ఫ్లోరింగ్ జరుగుతుంది. ఫ్లోరింగ్ వర్క్ ఒకటే ఉంది. ఇక్కడ డైనింగ్ ఏరియా చాలా స్పేషియస్ ఉందండి. డైనింగ్ ఏరియా సూపర్గా ఉంటుంది.
వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో అండ్ ఫాల్ సీలింగ్ మన షెల్ఫ్స్ ఇచ్చారు. అక్కడ మనకు వాష్ బేసిన్ వస్తుంది, టేబుల్ టాప్ వాష్ బేసిన్ ఇక్కడ వస్తుంది. ఓకే, అండ్ ఓపెన్ కిచెన్ చూడండి, సూపర్గా ఉంది. చాలా అంటే చాలా స్పేషియస్ ఉందండి. గ్రానైట్ ప్లాట్ఫామ్, జెడ్ బ్లాక్ గ్రానైట్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, 2 ట్యాప్స్, మొత్తం అక్కడ కిచెన్ టైల్స్ వస్తాయి. వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్ట్ హోల్ అండి, షెల్ఫ్స్, సబ్జలు. అసలు కిచెన్ అయితే చాలా స్పేషియస్ ఉంది. మనం ఒక 4-5 కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవచ్చు అండి. పక్కనే దేవుడి గది సపరేట్గా చేసేసారు, చూస్తున్నారు కదా. సపరేట్గా డోర్ ఫ్రేమ్ పెట్టేశారు. టైల్స్ కూడా వస్తాయండి, ఒక స్టెప్ కూడా వస్తుంది ఇక్కడ. వెంటిలేషన్ కోసం అలా విండో కూడా ఇచ్చారు దేవుడి గదికి. క్లోజ్ చేస్తాం. ఇక్కడ 2 బెడ్రూమ్స్. ఓకే, కిందతో కంపేర్ చేస్తే పైన చాలా స్పేషియస్ వస్తాయి బెడ్రూమ్స్. ఇది కామన్ వాష్రూమ్ అండి. మనకి WPC డోర్ వస్తుంది, టేక్వుడ్ ఫ్రేమ్ ఉన్నది, యాంటీస్కి టైల్స్ వస్తాయి, ఇండియన్ టైప్. ట్యాప్స్కి ప్రొవిజన్ కూడా ఉంది చూడండి. కంప్లీట్గా రెడ్ బ్రేకే వాడాడండి కన్స్ట్రక్షన్ కోసం. మనకి లప్పం వర్క్ కంప్లీట్ అయిపోయింది, ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. మనకి ఫ్లోరింగ్ వర్క్, టైల్స్ వర్క్ కంప్లీట్ అయిపోతే పెయింటింగ్కి వెళ్ళిపోతారండి. ఓకేనా, పెయింటింగ్ అనేది ఇన్ కేస్ మనం ముందే హౌస్ తీసుకుంటే పెయింటింగ్ మన చాయిస్ ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్ ఉందండి. టేక్వుడ్ ఫ్రేమ్, ఫ్లష్ షేడెడ్ డోర్స్ వస్తాయి. చాలా అంటే చాలా స్పేషియస్ ఉంది మాస్టర్ బెడ్రూమ్, ఎక్సలెంట్గా ఉంది. వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో ఇచ్చారు అండ్ ఫాల్ సీలింగ్ కూడా చూడండి. కలర్స్ అయిన తర్వాత కంప్లీట్గా సూపర్గా కనబడుతుంది హౌస్. షెల్ఫ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు, బీరువాకి ప్రొవిజన్ ఉన్నది. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్, వెస్టర్న్ టైప్ అండి. మొత్తం టైల్స్ వస్తాయి ఇక్కడ. ప్రతి ట్యాప్కి ప్రొవిజన్ ఉంది. ఓకే, WPC డోర్ వస్తుందండి. నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ ఉందండి ఇక్కడ. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్. మనకి ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం 3 వాష్రూమ్స్ ఉన్నాయి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి, మాస్టర్ బెడ్రూమ్కి రెండింటికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ బయట ఒక కామన్ వాష్రూమ్ కూడా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ షెల్ఫ్స్ ఈ విధంగా ఫాల్ సీలింగ్ ఉంటుందండి. వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో. అండ్ మనకి నార్త్ సైడ్ మనం మంచిగా సెట్ బ్యాక్ ఇచ్చాం కాబట్టి వెంటిలేషన్ అనేది చాలా బాగా వస్తుంది ఇక్కడ. అంటే ప్రతి రూమ్కి వెంటిలేషన్ పర్ఫెక్ట్ వచ్చేలాగా ప్లానింగ్తో చేశారు చూడండి. వెస్టర్న్ టైప్ వస్తుంది ఇక్కడ కూడా. ప్రతి ట్యాప్కి ప్రొవిజన్ ఉన్నది. షవర్ పాయింట్, గీజర్ పాయింట్ అన్నీ ఉంటాయి దీంట్లో కూడా. ఓకేనా, కింద యాంటీస్కి టైల్స్ వస్తాయి, WPC డోర్ వస్తుంది, టేక్వుడ్ ఫ్రేమ్. అండ్ మనకి లో రూఫ్ కూడా ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. ఫాల్ సీలింగ్స్ కూడా చాలా మంచిగా సెలెక్ట్ చేశారండి. సో ఈ విధంగా హౌస్ ఉంటుంది 150 స్క్వేర్ యార్డ్స్లో, G+1 హౌస్ అండి. కింద 2 BHK రెంటల్ పర్పస్గా, పైన 2 BHK అనేది ఓనర్ పర్పస్గా. చాలా స్పేషియస్గా ఎక్సలెంట్గా వచ్చింది. మనకి ఇక్కడ టీవీ యూనిట్ కూడా మనం ఎంత పెద్ద టీవీ అయినా పెట్టుకొని దానికి తగ్గట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రతిదీ ఆప్షన్ ఉండేలాగా, కంఫర్టబుల్గా ఉండేలాగా డిజైన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్లో పర్ఫెక్ట్ ప్లాన్. ఎవరైనా సరే బోడుప్పల్, చెంగిచర్ల ఏరియాస్లో 30 ఫీట్ రోడ్ ఉండాలి ఫ్రంట్లో. అండ్ ఒక మంచి కనెక్టివిటీ ఉన్న రోడ్డు, బస్సు రూటు, నెంబర్ ఆఫ్ వెహికల్స్ వెళ్ళే రోడ్లకి చాలా దగ్గరలో ఉండాలి అనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. లొకేషన్ బేస్డ్ అండ్ కన్స్ట్రక్షన్ కూడా సూపర్ కన్స్ట్రక్షన్ అండి. ఓకేనా, 150 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ కోసం ఎవరైనా చూస్తున్నట్లయితే G+1 స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. ఓకే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే హౌసెస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఇన్ కేస్ మీరు ఉప్పల్ నుండి చౌదరిగూడ ఏరియా వరకు మధ్యలో ఉన్న కంప్లీట్ ఏరియాస్లో ఎవరైనా హౌస్ సేల్ చేయాలనుకుంటున్నా వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ కండి. మీ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ చెప్పండి, హౌస్, ప్లాట్ ఆర్ ఫ్లాట్, ఎనీథింగ్. ఓకే, మీకు మేము మార్కెటింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ ఉదయదేవ్ ప్రాపర్టీస్. వీడియోని లైక్ చేస్తున్నందుకు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసినందుకు రియల్లీ థ్యాంక్ యూ. బై టేక్ కేర్.